నార్మల్గా సమ్మర్లో మీరు కార్ పార్కింగ్ ఎక్కడైనా బయట రోడ్ సైడ్ షాపింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ కార్ పార్కింగ్ లేనప్పుడు ఎండలో బయట రోడ్డు మీద పార్క్ చేస్తారు. అలా చేసినప్పుడు మీరు మీ పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి దగ్గర 2 గంటలు 3 గంటలు 4 గంటలు కావచ్చు. ఆ టైంలో కూడా ఎస్పెషల్లీ సమ్మర్లో మధ్యాహ్నం మే మంత్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్లాస్ అనేది కొంచెం 1 ఇంచు వరకు కిందికి దించి పెట్టాలి. ఇది పూర్తిగా పైకి లేపినప్పుడు ఇలా ఉంటుంది, కొంచెం దించినప్పుడు ఇలా ఉంటుంది. ఇందులో ఒక ఏలు మాత్రం పోతుంది. ఇలా ఉంచడం ఎందుకు అవసరం అంటే ఎండాకాలం కంటిన్యూగా ఎండ ఉండటం వల్ల లోపల కంపార్ట్మెంట్ లోపల ఒక విధమైన ప్రెజర్ డెవలప్ అయింది. ఆ ప్రెజర్ అనేది ఎక్కడో ఒకచోట రిలీజ్ కావాలి. రిలీజ్ కాకున్నప్పుడు మీకు ఈ కారులో ఉన్న పెద్ద ఏరియా ఉన్న గ్లాసు ఈ ఫ్రంట్ విండ్షీల్డ్, ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ని అది బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా బ్రేక్ చేసుకొని దీన్ని డ్యామేజ్ చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ ప్రెజర్ని రిలీజ్ చేయాలి. కాబట్టి మీరు అవతల సైడ్ ఇవతల సైడ్ ఈ గ్లాస్ని ఏలు పట్టేంత కొంచెం డౌన్ చేసి పెడితే ఇందులో నుంచి ఆ ప్రెజర్ అనేది ఎస్కేప్ అయింది, మీ గ్లాస్ కూడా డ్యామేజ్ కాదు. ఇది ప్రాక్టికల్లీ జరిగే విషయాలు. ఇది నార్మల్గా మా నోటీస్కి చాలా కేసులు వచ్చినాయి కాబట్టి మేము ఇది తెలుసుకొని మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేద్దామని చెప్తున్నాను. ఆ విధంగా మీరు డౌన్ చేయండి. ఇది నైట్ పూట అవసరం లేదు, ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే, ఎండ బాగున్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అప్లై అయ్యింది. ఈ విధంగా మీరు డౌన్ చేసి పెట్టుకోండి, సో దట్ ప్రెజర్ అనేది వెళ్ళిపోద్ది. లేకపోతే చాలా కేసులలో ఈ విండ్షీల్డ్ గ్లాసు దాంతో అదే క్రాక్ అయ్యి పగిలిపోవడం అనేది మీరు నోటీస్ చేసే ఉంటారు. అలా కాకుండా ఉండాలని, దాన్ని అవాయిడ్ చేయాలంటే ఈ పద్ధతి మీరు అనుసరించాలి. థ్యాంక్ యూ.